హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న కావేరీ ట్రావెల్స్ దురాశ. లగేజీ క్యాబిన్లో మొబైల్స్ పార్సెల్ రవాణా, వందల ఫోన్లు ఒకేసారి పేరడంతో పెరిగిన తీవ్రత. నిబంధనలకు పాతరేసిన కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం. సీటర్ బస్సును స్లీపర్గా మార్పు. ఒంగోలు నివాసమైతే ఒడిశాలో రిజిస్ట్రేషన్. బస్సు ప్రమాదంలో మృతదేహాల అప్పగింత ఆలస్యం. డిఎన్ఏ పరీక్షలకు 48 గంటలకు పైగా సమయం. ఐటీతో తెలుగు ప్రజలు గ్లోబల్ లీడర్లు అయ్యారన్న చంద్రబాబు. దుబాయ్ తెలుగు డయాస్పోరాతో ఏపీ సీఎం సమావేశం. మాతృభూమి రుణం తీర్చుకోవాలనే పిలుపు. తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు మహర్దశ. అభివృద్ధి పనులకు 2780 కోట్లు విడుదల. వచ్చే నెలలో టెండర్ల ఆహ్వానం. డీసీసీల నియామకంపై నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. పరిశీలకుల ప్రతిపాదనపై సమీక్షించనున్న ఏఐసీసీ. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం. బెంగాల్లో వచ్చే నెల నుంచి ప్రత్యేక ఓటరు సవరణ. సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు ఆదేశాలు. 24 గంటలు పనిచేయనున్న సీఈఓ కార్యాలయం. పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలతో డిజిటల్ వాలెట్స్ ద్వారా నిధుల సేకరణ. వెల్లడించిన ఎఫ్ఏటీఎఫ్. గ్రే జాబితా నుంచి తొలగింపుతో ఆటలు సాగవని హెచ్చరిక. కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో లగేజీ క్యాబిన్లో మొబైల్ ఫోన్ల పార్సెల్ తరలించడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. వందల ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారి పేలడంతో మంటలు భారీగా చెలరేగటంతో పాటు వేగంగా విస్తరించడానికి కారణమని ఫోరెన్సిక్ బృందాలు తేల్చాయి. అందువల్లనే లగేజీ క్యాబిన్పై బస్సు ముందు భాగంలో ప్రయాణిస్తున్న వారు సజీవ దహనమైనట్లు పేర్కొన్నాయి. కర్నూలు వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణనష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బైక్ను బస్సు ఢీకొనగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడి అందులోని పెట్రోల్ కారటం మొదలైంది. కింది భాగంలో ఇరుక్కుపోయిన బైక్ను బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో చెలరేగిన నిప్పురవ్వలకు పెట్రోల్ తోడు కావడంతో భారీగా లేచిన మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు తొలుత లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజ్ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని, దానివల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనాస్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చిందని, దీంతో డ్రైవర్ బస్సును నిలిపి తన సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. అప్పటికే బస్సు మంటల్లో చిక్కుకుందని ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కుడివైపు ఉన్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బస్సు రెండో డ్రైవర్ వెనుకవైపు ఉండే అద్దాన్ని జాకీలతో బయట నుంచి పగలగొట్టాడని, ఆ సందులో నుంచి వెనుకవైపు సీట్లు బెర్తుల్లో ఉన్నవారు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగినట్లు అధికారి తెలిపారు. బస్సు ముందు భాగం అప్పటికే మంటల్లో చిక్కుకుపోవడం, తలుపులు మూసేసి ఉండటం, అత్యవసర ద్వారాలు తెరుచుకోకపోవడంతో వారు బయటపడే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. బస్సు డ్రైవర్ దిగినప్పుడే ముందువైపు డోరు తెరిచి అందర్నీ అప్రమత్తం చేసుంటే ఇంత ప్రాణనష్టం జరిగేది కాదని అధికారి వివరించారు.
ట్రావెల్ బస్సులు, ప్రయాణికుల వాహనాల్లో వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులు రవాణా చేయకూడదు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఇతర లగేజీని క్యాబిన్లలో తరలిస్తున్నారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమైంది. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిబంధనలకు నిట్టనిలువుగా పాతరేసింది. ప్రజా రవాణా వాహనాల్లో ఖచ్చితంగా అగ్నిమాపక పరికరాలు ఉండాలనే నిబంధనను గాలికి వదిలేసింది. ఈ విషయమై పలుమార్లు జరిమానాలు విధించినా నిర్లక్ష్యాన్ని వీడలేదు. అంతేకాదు, సీటర్ బస్సును ఎలాంటి అనుమతి లేకుండా స్లీపర్గా మార్చింది. ఒంగోలు నివాసమైతే బస్సును ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేయించింది. ఇలా అడుగడుగున నిర్లక్ష్యంతో వ్యవహరించిన ట్రావెల్స్ యాజమాన్యం 19 మంది సజీవ దహనం కావటానికి కారణమైంది. కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యపు మంటలు కారణమని తెలుస్తోంది. యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడంతో అనేక ప్రాణాలు బలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజా రవాణా వాహనంలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఉండాలి. అయితే వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఆ నిబంధనల్ని తుంగలోకి తొక్కింది. అగ్నిమాపక పరికరాలు లేని కారణంగా గతంలో 2 సార్లు జరిమానా విధించారు. అయినా బస్సు యాజమాన్యం తీరు మార్చుకోలేదు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వల్ల బస్సు తగలబడి 19 మంది సజీవ దహనమయ్యారు. మంటల్లో కాలిపోయిన వేమూరి కావేరీ బస్సుపై తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20కి పైగా జరిమానాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించినందుకు గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు రవాణా అధికారులు 5 సార్లు జరిమానాలు వేశారు. గతేడాది సెప్టెంబర్ 20న నెల్లూరులో రవాణా శాఖ అధికారులు ఈ బస్సును తనిఖీ చేసినప్పుడు రోడ్డుకు అడ్డంగా నిలపడం, డ్రైవర్ యూనిఫామ్ ధరించకపోవడంతో జరిమానా వేశారు. ఈ ఏడాది మే 16న కాకినాడ జిల్లా కృష్ణవరం వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేవని, ఎదుటి వాహనాల డ్రైవర్ల కళ్లపై ప్రభావం చూపేలా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ వోల్ట్స్ ఉండే హెడ్లైట్స్ వాడుతున్నారని జరిమానా విధించారు. జూన్ 11న శ్రీకాకుళం జిల్లా కుశలపురంలో ఈ బస్సును తనిఖీ చేయగా అప్పటికీ అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మరోసారి జరిమానా వేశారు. జూన్ 13న శ్రీకాకుళంలోని తిలక్ నగర్ కాలనీ వద్ద తనిఖీ చేసినప్పుడు రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడంతో అపరాధ రుసుము వేశారు. జూలై 4న ఏలూరు జిల్లా బొమ్మలూరు వద్ద తనిఖీ చేయగా అధిక వోల్ట్స్ ఉండే హెడ్లైట్స్ వినియోగిస్తున్నారని, ప్రయాణికుల జాబితా లేదని గుర్తించి జరిమానా విధించారు. ఈ 5 జరిమానాల్లో 1 చెల్లించారు. ఇంకా 4 జరిమానాలు కలిపి 6,935 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సుపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి 23,120 జరిమానా చెల్లించాల్సి ఉంది. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేవని రవాణా శాఖ అధికారులు 2 సార్లు జరిమానాలు విధించినప్పుడే యాజమాన్యం స్పందించి ఉంటే ప్రయాణికుల ప్రాణాలు దక్కేవి. బస్ కింద బైక్ ఇరుక్కుని మంటలు వ్యాపించినప్పుడు అగ్నిమాపక పరికరం ఉంటే ఆ మంటల్ని నియంత్రించి ప్రయాణికుల్ని రక్షించే అవకాశం ఉండేది. ఇవి లేకపోవడంతో మంటలు శరవేగంగా వ్యాపించి ప్రాణాలు తీశాయి. బస్సు రిజిస్ట్రేషన్ వ్యవహారం కూడా రాజుగారి 7 చేపల కథలా ఉంది. ఇది DD01 N9490 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయింది. అంటే కేంద్రపాలిత ప్రాంతం దమన్ దీవులో రిజిస్ట్రేషన్ అయిందని అర్థం. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఒడిశాలోని రాయగడ చిరునామా ఉంది. బస్సుకు బీమా ఒంగోలులో చేయించారు. మొత్తంగా చూస్తే ఈ బస్సుకు 3 చోట్ల రిజిస్ట్రేషన్ మారినట్లు తేలింది. 2018లో మే 2న ఈ బస్సును కొని ఆగస్టు 8న మేడ్చల్ RDO కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పట్లో ఇది సీటర్ బస్సు. తెలంగాణ, ఏపీలో బస్సుల ఆల్టరేషన్కు అనుమతి లేదు. దీంతో తెలంగాణలో నిరభ్యంతర పత్రం తీసుకుని 2023 ఏప్రిల్ 26న దమన్ దీవులో రిజిస్ట్రేషన్ చేశారు. హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండడంతో దమన్ దీవులో NOC తీసుకుని ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడ RDO కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యానిది ఒంగోలైతే దాని యజమాని వేమూరి వినోద్ కుమార్ అని రాయగడలోని సాయి లక్ష్మీనగర్ చిరునామా చూపించి బస్సు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బస్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు, ఆల్ ఇండియా పర్మిట్ కాపీల్లో 43 సీట్ల బస్గా ఉంది. కానీ బస్సు స్లీపర్ బెర్తులతో ప్రయాణిస్తోంది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్గా మార్చినట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలోనూ రవాణా అధికారులు ఈ విషయాన్ని గుర్తించలేదు. వి కావేరీ ట్రావెల్స్ కు 100కు పైగా బస్సులున్నాయి. 10ల సంఖ్యలోని సీటర్ బస్సుల్ని స్లీపర్లుగా మార్చి ఒడిశా, దమన్ దీవ్, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. సీటర్ నుంచి స్లీపర్గా మార్చేందుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై రవాణా శాఖ అధికారులకు కూడా స్పష్టత లేదని తెలుస్తోంది.
వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. మాంసపు ముద్దలుగా, బూడిద కుప్పలుగా మారటంతో ఏ మృతదేహం ఎవరిదో DNA పరీక్షలతోనే తేలనుంది. ఈ నివేదికలు రావడానికి 48 గంటల పైగా సమయం పట్టనుందని తెలుస్తోంది. అప్పటి వరకు మృతదేహాలను అప్పగించలేమని అధికారులు తెలిపారు. 19 మృతదేహాల నుంచి DNA పరీక్షలకు అవసరమైన సాఫ్ట్ టిష్యూ, ఎముక మూలుగా సహా ఇతర నమూనాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. వాటిని సరిపోల్చేందుకు మృతుల తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువుల్లో ఎవరో ఒకరి నుంచి రక్త నమూనాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు 12 మంది నుంచి నమూనాలు సేకరించారు. వాటిని DNA పరీక్షలకు పంపించారు. ఆ నివేదికలను విశ్లేషించిన తర్వాత ఏ మృతదేహం ఎవరిదో తేలుతుంది. జన్మభూమిని మర్చిపోవద్దని, పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని UAEలోని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉద్యోగం చేస్తున్న కర్మభూమి కోసం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలుగువారు ఏ దేశంలో ఉన్నా వారిని పైకి తీసుకొచ్చే విధంగా కూటమి సర్కార్ పనిచేస్తుందని వెల్లడించారు. దుబాయ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరి రోజు తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. UAE సహా సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు. అబుదాబి, దుబాయ్ ఆయిల్ ఎకనమీ నుంచి పర్యాటకం, నాలెడ్జ్ ఎకనమీ దిశగా పయనిస్తున్నాయని చెప్పారు. ఏపీలోనూ పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు. టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. గోల్డ్ ఇండియాని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్లీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అదే తెలివితేటలు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేయాలి. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహించామని, ఇప్పుడు ఏఐకి ప్రాధాన్యమిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దేశంలో క్వాంటమ్ వ్యాలీ ఉన్న ఏకైక ప్రాంతం ఏపీ అని చెప్పారు. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్. ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. నేను అందుకనే ఆ రోజు చెప్పాను, ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ విధానంతో స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. జన్మభూమిని మర్చిపోవద్దని, సొంతూరు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయొచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయొచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా. ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కు సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ, దుబాయ్ లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం ఇది. అంతకుముందు UAE విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థానీ బిన్ అహ్మద్ జియోదీతో చంద్రబాబు సమావేశమై వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం అంశాలపై చర్చించారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపా రాజా కార్బన్తో భేటీ అయ్యారు. డిజిటల్ ఎకనమీ, ఫిన్టెక్, బ్లాక్ చైన్, వర్చువల్ అసెట్ రెగ్యులేషన్, క్రిప్టో, డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీపై ఏపీ, దుబాయ్ మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. రౌన్ ఎల్ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియాను కలిసిన చంద్రబాబు హరిత ఇంధన రంగాల్లో ఏపీ, క్రౌన్ ఎల్ఎన్జీ మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. అస్టర్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆజాద్ మోపెన్తోనూ సమావేశమై ఆరోగ్య సేవల విస్తరణ, మెడికల్ ఎడ్యుకేషన్, టెలిహెల్త్ లాంటి అంశాలపై మాట్లాడారు. అపారెల్ గ్రూప్ సీఈఓ నీలేష్ వేత్తోనూ భేటీ అయిన సీఎం టెక్స్టైల్, గార్మెంట్ తయారీ, ఫ్యాషన్ పరిశ్రమల రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు గల ఉన్న అవకాశాల్ని వివరించారు.
తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థలకు మహర్దశ పట్టనుంది. వచ్చే ఏడాది మార్చి కల్లా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపురేఖలు మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2,780 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయటం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలను గ్రోత్ హబ్లుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించిన నిధుల కొరత అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో నిధుల కొరత తీర్చేందుకు ఒకేసారి 2,780 కోట్ల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులు చేపట్టనున్నారు. వచ్చే మార్చిలోగా ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థల్లో చేయాల్సిన పనులకు సంబంధించి అంచనాలను సిద్ధం చేశారు. ప్రధానంగా తాగు, మురుగునీటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 11,000 కోట్లతో హ్యామ్ రోడ్లను నిర్మిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. పెండింగ్లో ఉన్న 94 కోట్ల బిల్లులు చిన్న గుత్తేదారులకు చెల్లించామని, మరో 50 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. పెండింగ్ బిల్లులు విడుదలలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సీఎం, డిప్యూటీ సీఎంలకు కాంట్రాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో హ్యామ్ విధానంలో 11,000 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మించనుంది. 32 ప్యాకేజీల్లో 400 రహదారుల్ని నిర్మించబోతున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ రోడ్లు దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా 2 ఏళ్లలో రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మన్నికైనా నాణ్యమైన రోడ్లు వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. 2026 ఆరంభంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం మొదలవుతుందన్నారు. అందుకు అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఇకపై ఆలస్యం జరగదని హామీ ఇచ్చారు. ఆందోళన అవసరం లేదని గుత్తేదారులకు భరోసా ఇచ్చారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. 3,610 మంది చిన్న కాంట్రాక్టర్లకు 94.77 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసింది. బిల్లుల చెల్లింపు జాప్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేశారు. బిల్లులు మంజూరు చేసిన సర్కార్కు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మరో 50 కోట్ల పెండింగ్ బిల్లుల్ని త్వరలో చెల్లించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టాలని సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 1 నుంచి పశ్చిమ బెంగాల్లో ఆ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిసింది. ఏ క్షణంలోనైనా ఎస్ఐఆర్ను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని, అందుకు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్లు సిద్ధంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. పెండింగ్ పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని నిర్దేశించినట్లు పేర్కొన్నాయి. నేటి నుంచి సీఈఓ కార్యాలయం రాత్రింబవళ్లు తెరిచే ఉంటుందని, ఎస్ఐఆర్ సంబంధిత పనుల్లో పాల్గొననున్న సిబ్బంది కార్యాలయంలో ఉండాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. డీఈఓతో పాటు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఈఆర్ఓల కార్యాలయాల్లో ఎస్ఐఆర్ సంబంధిత విషయాల కోసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్పై అధికారిక ప్రకటన తర్వాతి రోజు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలను ఎన్నికల అధికారులు తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే బీహార్లో ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. అధిష్టాన వర్గం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చించేందుకు ఏఐసీసీ ఓ సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోర్ కమిటీ సభ్యులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. భట్టి విక్రమార్క ఇప్పటికే హస్తిన చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ ఉదయం బయలుదేరారు. తెలంగాణలో 35 మంది జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించేందుకు ఏఐసీసీ 22 మంది పరిశీలకుల బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. వారు రాష్ట్రమంతా తిరిగి పార్టీ శ్రేణులతో మాట్లాడి 3 పేర్లను పంపించారు. ఏఐసీసీ ఆ జాబితాపై చర్చించి డీసీసీ అధ్యక్షుల పేర్లు ఖరారు చేయనుంది. పార్టీ పట్ల విధేయత, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారికి డీసీసీ అధ్యక్ష పదవులు దక్కే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 2,854 కోట్లు ఆదాయం వచ్చింది. గత నెల 26వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం 95,137 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దరఖాస్తు రుసుం 3 లక్షలుగా నిర్ణయించారు.
2023లో దరఖాస్తు రుసుం 2 లక్షలు ఉండగా 1,32,000కు పైగా దరఖాస్తులు అందటంతో ప్రభుత్వానికి 2,640 కోట్లు ఆదాయం వచ్చింది. రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో అత్యధికంగా 29,420 దరఖాస్తులు అందగా ఆదిలాబాద్ డివిజన్లో 4,154 మాత్రమే అందినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 27న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా ద్వారా మద్యం లైసెన్సులను ఆబ్కారీ శాఖ ఖరారు చేయనుంది. ప్రజాభిప్రాయం మేరకు తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఇవాల్టి నుంచి జనంబాట పట్టనున్నారు. జాగృతి జనంబాట పేరుతో 4 నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి జాగృతి జనంబాటకు కవిత శ్రీకారం చుట్టనున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఈ యాత్రను మొదలుపెట్టనున్న కవిత తనకు ప్రజలే గురువులని, వారిని మించిన నాయకులు లేరన్నారు. ప్రతి జిల్లాలో 2 రోజులు పర్యటించి అన్ని వర్గాలను కలిసి మాట్లాడేలా ప్రణాళికలు రూపొందించారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే విషయాన్ని జాగృతి జనంబాటలో తెలుసుకుంటారని కవిత ఇటీవల వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా కమిషనర్ రంగనాథన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రంగనాథ్ పవన్తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు వారిద్దరి సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాగితాల బజార్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న వెంకట గణేష్ అనే విద్యార్థి సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. బాలుడి తండ్రి కొంతకాలం క్రితమే చనిపోగా తల్లి శిరీష గుమస్తాగా పనిచేస్తోంది. బాలుడికి ఒక చెల్లెలు ఉంది. తండ్రి లేని కుటుంబంలో ఆధారమైన కుమారుడు సైతం చిన్న వయసులో మృతి చెందడంతో కుటుంబ పరిస్థితి ఆర్థికంగా కుంగిపోయింది. ప్రభుత్వం స్పందించి సహాయం చేయవలసిందిగా స్థానికులు, బంధువులు కోరుతున్నారు. భారత్ అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నవంబర్ చివరికల్లా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఐరోపా సమాఖ్య అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు చర్చలను వేగవంతం చేసినట్లు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాలను భారత్ ఎప్పుడూ తొందరపడి చేసుకోదన్నారు. గడువులు విధించడం లేదా తలపై తుపాకీ పెడితే భయపడి ఒప్పందాలు చేసుకోబోమని పీయూష్ స్పష్టం చేశారు. త్వరలోనే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోందన్నారు. మరోవైపు చాలా దేశాలు రష్యా చమురుకుంటున్నా కేవలం భారత్నే అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తోందని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక చేసింది. 2022 అక్టోబర్లో గ్రే లిస్టు నుంచి తొలగింపు ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం మనీ లాండరింగ్కు రక్షణ కవచం కాదని స్పష్టం చేసింది. జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ల నాయకత్వంలో నూతన శిక్షణా శిబిరాల ఏర్పాటుకు అవసరమైన నిధుల సేకరణకు డిజిటల్ వాలెట్లను పాక్ ఉపయోగిస్తున్న విషయం ఇటీవల బహిర్గతమైంది. మతపరమైన విద్య, సామాజిక వెబినార్ల పేరుతో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కరాచీ, క్వెట్టా, పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాలకు నిధులు తరలిస్తున్నట్టు తెలిసింది. హవాలా నెట్వర్క్లపై FATF దాడుల తర్వాత జాజ్ క్వాష్, ఈజీ పైసా, సదాపే వంటి ప్రీపెయిడ్ వాలెట్లు, యాప్ల ద్వారా ఉగ్రవాదులకు నగదు బదిలీ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో FATF స్పందించింది. పాకిస్తాన్ ఇప్పటికీ ఫాలో ప్రక్రియలోనే ఉందని, ఆసియా పసిఫిక్ గ్రూప్ ద్వారా నిరంతరం పాక్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని మద్రాజో వెల్లడించారు.